ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మన వాక్యం లోపల వెళ్తాం. మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవా, మమ్మల్ని అందరినీ ఈ రాత్రి కాల సమయంలో మీ యొద్దకు తెచ్చి మిమ్మల్ని చాలా చక్కగా ఆరాధించి, పాటలతో ఆరాధించి మహిమపరిచిన దానికి మాకు సమయం ఇచ్చిన దానికి ఆ కృపకే మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మీ మాటలు మేము మాట్లాడబోతుండగా మీ నోటి బోరగా నన్ను వాడుకోమని, మా అందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు ఇవ్వాలని, ఇచ్చిన దానికి వందనాలు ధన్యవాదాలు తెలుపుతూ, ఇచ్చిన ఈ ఆహారం మా జీవితాలను మొత్తానికి మార్చివేసి యేసయ్యకు దగ్గర చేర్చాలని మనవి చేస్తూ, ఆ మనవిని మీరు సమాధానం ఇచ్చిన దానికి కృతజ్ఞత వందనాలు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉపదేశం నా అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులు అన్నిటినీ, ఆకాశ మండలం ముందున్న చీకటి సమూహం అన్నిటినీ, మా శరీర ప్రాణ ఆత్మల అన్నిటినీ దాని ద్వారా మేము దాని యేసయ్య నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు, మహిమ ఘనత ప్రభావమని తండ్రిని మీకే ఆరోగిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడబోయే ఆ వర్తమానముగా టైటిల్ వచ్చేసి చెప్పనా, చివర్లో చెప్పనా? ఇప్పుడు చెప్పానా, చివర్లో చెప్పనా? కొత్త నువ్వు కొత్త సంవత్సరంలో. బాగుందా? కొత్త నువ్వు కొత్త సంవత్సరంలో. ఏమైనా అర్థమైందా? కొత్త సంవత్సరంలో కొత్త ఉండే నువ్వైనా నేనైనా, అంటే మీరైనా నేనైనా, టైటిల్ వచ్చేసి కొత్త నువ్వు కొత్త సంవత్సరంలో. అంటే కొత్తగా నువ్వు మారబోతున్నావు. ఎప్పుడు? కొత్త సంవత్సరంలో. దానికి ఉపదేశం దోహదపడతాయి. టైటిల్ బాగుందా? బాగుంది కానీ ఏదో తిట్టినట్టు అలా ఏం లేదు కదా? లేదు. సరే, వినండి, వర్తమానం వినండి. వాక్యం ఏం చెప్తుందో సీరియస్గా తీసుకుని ఆ తర్వాత మనం ఎలాంటి మార్పులు జీవితంలో తీసుకురావాలో తీసుకొద్దాం. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారా ఇవ్వరా? చాలా వాగ్దానములు ఇచ్చారు. ఐసియా 41:10 తీయండి. టకటకని తీసి చదవాలి. ఐసియా 41:10. ఐసియా 41:10. త్వరగా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము. నేను నేను మీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. బాగుందా కదా? ఇప్పుడు ఇవన్నీ దేవుడు మనకి చెయ్యాలి అంటే దాన్ని మన అరుగులుగా ఉండాలి కదా? ఉండాలా వద్దా? దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. వచనంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పారా లేదా? ఓకే. ఇప్పుడు మన దాని అరుగులు అవ్వాలంటే ఏమి చేయాలి? ఇప్పుడు చూస్తే కొత్త సంవత్సరములు, ఇంకా ఆ పండగ ఈ పండగ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఓకే, చేసుకోవచ్చు, తప్పేం లేదు. మరి ఇవన్నీ చేసుకునే తర్వాత విశ్వాస బిడ్డల జీవితం ఎలా ఉండాలి? ఆ పండగల్లో దేవుని మాటలు ఏం వచ్చిందో దాని ప్రకారం జీవించాలా వద్దా? ఇప్పుడు దేవుడు ఇంత గొప్పగా వాగ్దానం ఇచ్చి, నేను ఇవన్నీ విషయములు మీ పట్ల చేయగలను, చేస్తాను, ఆదుకుంటాను అని చెప్తున్నాడు కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి జీవితం మనం కలిగి ఉంటే ఇవన్నీ మనం పొందొచ్చు అని మనం చూస్తే
ఇప్పుడు తీయండి 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17 చదవాలి త్వరగా. 2 కొరింథీ 2 కొరింథియన్స్ 5th chapter 17th verse. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. ఇది వినింటాం కదా, ఈ వచనం విన్నామా? అర్థమైంది మనకు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవడైనను కాగా, ఇక చూడండి, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంకా పాతవి గతించిపోయేను, ఇదిగో కొత్తవాయెను అని ఉంది. ఇప్పుడు ఎన్నోసార్లు మనం వినింటాం కదా, దీనిపైన మన ఉపదేశం కూడా వినింటాం. ఓకే, ఇప్పుడు ఒకటి తర్వాత చూసుకుందాం, ఏంటి అని చూసుకుందాం. ఇక్కడ కాగా అని ఉందా, ఇంగ్లీష్లో దానికి దేర్ ఫోర్ అని ఉంది. ఈ కాగా అనే తెలుగు పదానికి ఏమర్థం అంటే, కాగా అంటే అక్కడి నుంచి మొదలు అవ్వలేదు అని అర్థం. దానికి ముందున్న దాని గురించి మాట్లాడి ఇంకా రాబోయే దానికి కూడా కనెక్ట్ చేసే దీనికి కాగా అని ఉంది. అంతే కదా. ఇప్పుడు దేర్ ఫోర్ అని ఇంగ్లీష్ పదం ఉంది. దేర్ ఫోర్ అనేది ఎప్పుడు చెప్తాం? దాని ముందు ఏదో చెప్పారు, దీని తర్వాత ఏదో చెప్పబోతున్నారు, ఈ రెండును కనెక్ట్ చేయబోతుంది. ఇక్కడ ఈ సన్నివేశంలో ఈ దేర్ ఫోర్ అని కానీ లేదా కాగా అని కానీ ఎందుకు చెప్పబడిందంటే, ఈ 17వ వచనం వచ్చేసి ఒక అంశం గురించి మాట్లాడే దీనికి ఇది ముగింపు. 17వ వచనంలో ఒక అంశం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు, దానికి ఈ వచనం ముగింపు అంటే దాని ముందు కొన్ని వచనాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏమున్నాయంటే 13 నుంచి 16 వచనములు, 13 నుంచి 16 వరకు కొన్ని విషయాలు, కొన్ని అంశం గురించి చెప్పేసి 17 ఏం చేస్తున్నాడు, ముగింపుగా పౌలు ఇలా రాస్తున్నారు. ఈ ముగింపులో పౌలు ఏం రాస్తున్నారు? కాగా అంటే దీని ముందు మాట్లాడేసి, కాగా ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటే దీని ఏమర్థం? దీని ముందు కొన్ని విషయాలు చెప్పేసి, మీలో ఎవరైనా కానీ నేను క్రీస్తునందు ఉన్నాను, నేను క్రీస్తును సేవిస్తున్నాను, క్రీస్తును పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నేను క్రీస్తు విశ్వాసి అని ఎవరన్నా మీరు చెప్పిన ఎడల చెప్పుకున్న ఎడల మీరెవరు? నూతన సృష్టి. ఏమంటున్నారు? కొత్త జన్మం అంటున్నాడు పౌలు, రాస్తున్నాడు. నూతన సృష్టి అంటున్నాడు. ఎందుకు నూతన సృష్టి అంటే, నీ దగ్గర ఉన్న పాతవన్నీ గతించిపోయేను, ఇప్పుడు ఉండేదన్నీ కొత్తవాయెను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. సరే, ఇప్పుడు పౌలు వచ్చేసి ఎందుకు ఇలా రాశాడు అని చూస్తే, ఈ ముందు 13 నుంచి 16 వచనములు ఉన్నాయి కదా, ఈ వచనంలో ఆయన చెప్పిన అంశం ఉంది కదా, ఆ అంశంలో పౌలు ఏదైతే చేశాడో ఎందుకు చేశాడో తెలుసా? ఒకటి దేవుని మహిమ కోసం చేశాడు, లేకపోతే సంఘం కోసం చేశాడు, అంతే. ఒకటి దేవుని మహిమ కోసం చేశాడు, లేకపోతే సంఘం కొరకు చేశాడు. వేరే ఏ ఉద్దేశం పౌలుకి లేనే లేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు 13-14 చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 13-14 రెండు కలిపి చదవండి. ఏలయనగా మేము వెర్రివారునైతమా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందితిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. ఇది 13-14 అంతే. ఇంకోసారి చదవండి, 13-14 మాత్రం.
ఏలయనగా మేము వెర్రివారిమైతిమా మేము వెర్రివారిమైతిమా దేవుని నిమిత్తమే దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా స్వస్థ బుద్ధి గలవారైతిమా మీ నిమిత్తమే మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరును మృతి పొందిరనియు. చాలు. ఓకే, ఇప్పుడు ఈ 13-14 వచనంలో చూస్తే చాలా చక్కని ఒక విషయం ఇక్కడ చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే పౌలు ఏం రాస్తున్నాడంటే, మేము వెర్రివారు అయ్యి అనుకుంటే, అంటే మేము ఫూల్స్ అని మీరు అనుకుంటే అది దేవుని కొరకే. అంటే మేము ఏదైతే దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో ఏదైతే మేము సేవ చేస్తూ తిరుగుతున్నామో, దీన్ని చూసిన మీరు మమ్మల్ని వెర్రివాలనుకుంటే దేనికోసం వెర్రివాళ్ళు అయ్యాం తెలుసా? దేవుని కోసం, దేవుని కొరకు, దేవుని నిమిత్తమే వెర్రివాలయ్యాం. ఒకవేళ మేము చేసే పని మీకు కరెక్ట్ అని అనిపించింది అనుకోండి, అప్పుడు దేనికోసం దాన్ని చేస్తున్నాం తెలుసా? మీకోసమే. బుద్ధి చెప్పాడా కదా? ఎంత కరెక్ట్గా చెప్పాడు చూసారా? మేము చేసేది తప్పుడుగా అనిపిస్తే, మేము చేసేది సరిగ్గా మీకు అనిపించలేదంటే, మేము ఒక్కలాగా మీకు వెర్రితనంగా కనిపిస్తే దేవుని కొరకు మేము ఆ పనులు చేస్తున్నాం. అయిందా? ఓకే. ఒకవేళ మేము స్వస్థ బుద్ధి కలిగిన వారై, అంటే మేము మంచివాళ్ళుగా మీకు కనిపిస్తే మేము ఎవరి కోసం పని చేస్తామో తెలుసా? మీకోసమే అని. ఇది ఏ వచనంలో? 13వ వచనంలో. మరి 14వ వచనంలో పౌలు ఎంత చక్కగా పదం రాస్తున్నాడంటే 2 విషయాలు రాస్తున్నాడు. 14వ వచనంలో 2 విషయాలు రాస్తున్నాడు. ఆ 2 విషయాలు ఏం తెలుసా? ఒకటి, అందరి కోసం ఒక్కడు మృతి పొందాడు అనిసింది. ఎవరది? యేసయ్య. మొత్తం సృష్టిలో ఉండే మానవుల కోసం, సృష్టి కోసం యేసయ్య మృతి పొందాడు. మరి ఇది జరిగింది. మరి ఇంకో భాగం కూడా చెప్తున్నాడు అక్కడ పౌలు. ఏం రాస్తున్నాడు తెలుసా? ఆ ఒక్కడు మన కోసం మృతి పొందాడు కాబట్టి మన అందరు కూడా ఆయనలో మృతి పొందాలి అని చెప్తున్నాడు. అది జరిగిందా? ఇప్పుడు చూడండి, 17వ వచనంలో కన్క్లూషన్లో ఏం చెప్పబడింది? ఒక్కడు క్రీస్తునందు ఉన్న ఎడల ఆడు నూతన సృష్టి అని ఉంది. ఉందా లేదా? పౌలు రాశాడు. మరి ఇక్కడ 14వ వచనంలో రెండు పనులు జరిగినట్టుగా ఉంది. ఏం పని? ఒకటి, అందరి కోసం ఒక్కడు మృతి పొందాడు. ఎవరది? యేసయ్య. ఆయన పని ఆయన ముగించాడు. సరే, ఇప్పుడు ఈ అందరు కూడా ఏం చేయాలి? ఆయన ఎందుకోసం ఈ అందరికి మృతి పొందాడో, దేనికోసం పొందాడు? ఆయన అందరి కోసం మృతి పొందాడు కాబట్టి అందరికి నూతన జన్మం ఇచ్చాడు, కొత్త జన్మం ఇచ్చాడు. యేసయ్య ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు అది ఇచ్చాడు అంటే, ఇవ్వాలి అంటే, దాన్ని తీసుకోవాలంటే ఈ ఎవరి కోసం ఆ ఒక్కడు మృతి పొందాడో ఈ అందరు ఏం చేయాలి? యేసయ్యలో వీళ్ళు కూడా మృతి పొందాలి. అంటే దానికి అర్థం ఏంటి? దాని అర్థమే ఈ 17వ వచనంలో ముగింపు. ఏం ముగింపు? నూతన సృష్టి కదా. మరి ఈ నూతన సృష్టి జరిగిందా? ఇక్కడ నేను ఓపెన్గా ప్రశ్న వేసినాను అనుకోండి, మనలో ఎంతమంది, మననిది కాదు, విశ్వాస బిడ్డలు అందరినీ తీసుకుందాం ఈరోజు. సరేనా? యేసయ్య విశ్వాస బిడ్డలు అని చెప్పేసి అందరినీ తీసుకుందాం. అందరి దగ్గర ఒక్క సవాల్ అంటే ప్రశ్నే కదా. ఓకే, ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? మీలో ఎంతమంది యేసయ్యలో నూతన సృష్టి పొందారు అని ఒక సాధారణమైన ప్రశ్న వేస్తే ఎంతమంది నేను చేయగలరు ధైర్యంగా? చెప్పండి. నేను ఎంతమంది ధైర్యంగా చేయెత్తగలరు? అదే ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే, మేమెందుకు ఈ పనులు 13వ వచనం చెప్పాడు కదా. 13వ వచనంలో మేమెందుకు ఈ పనులు చేస్తున్నామంటే యేసయ్య ప్రేమ మమ్మల్ని సేపిస్తుంది అంటున్నాడు. అంటే యేసయ్య ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎందుకంటే నేను నరుడిని, నేను మానవుడిని, నేనెవ్వడు నా కోసం
ఒక వ్యక్తి, దేవుడైన ఒక వ్యక్తి అన్నిటిని వదిలిపెట్టేసి శరీరధారికి వచ్చి మరణించాడంటే ఇంకా దానికన్నా గొప్ప ప్రేమ ఎక్కడుంది, ఏముంది, ఎవరు చూపించగలరు? అంత గొప్ప ప్రేమ చూపించిన ఒక దేవుడికి నేను నరునిగా ఉండి నేను కృతజ్ఞత చెల్లించాలి అంటే నేను ఆయన చెప్పిన జీవితం నేను జీవించాలి కదా. ఇప్పుడు నేను యేసయ్యలో మృతి పొందలేదంటే నా కోసం ఒక వ్యక్తి మృతి పొంది నాకు కొత్త జన్మం ఇచ్చి నాకు పరలోక జీవితం ఇవ్వడానికి సిద్ధపడిన, ఇచ్చేసి వెళ్ళిన ఆయన ప్రేమ నన్ను ఏం చేస్తుంది? ఫోర్స్ చేస్తుంది, బలవంతం చేస్తుంది ఆ పనులు చేయడానికి. చక్కగా చెప్పాడు కదా. ఓకే, ఇప్పుడు ఈ లోకంలో మనకి తెలిసిన ప్రేమలన్నీ కూడా మనల్ని బలవంతం చేస్తాయి. ఈ లోకంలో మనకు తెలిసిన ప్రేమలు, మీరు ఏ ప్రేమన్నా తీసుకోండి, ప్రేమికుల ప్రేమను తీసుకోండి, తల్లిదండ్రులు పిల్లల పైన ఉండదో, పిల్లలు తల్లిదండ్రుల పైన ఉండదో, ఏ ప్రేమన్నా తీసుకోండి, ఏ ప్రేమలు తీసుకున్నా కానీ అది ఇంకోటి చూపించగలడు కదా, ఇంకోటి చూపించగలడు. మరి యేసయ్య మన పట్ల చూపించిన ప్రేమను ఇంకోరు చూపించగలరా? ఆలోచన చేయండి. చాలా మంది మీరు ఏమనుకుంటారంటే ఒకరి కోసం ఒకరు చచ్చిపోతున్నారు కదా ఇక్కడ కూడా అనొచ్చు. ఒకరి కోసం ఒకరు చచ్చిపోయే పని మాత్రం యేసయ్య చేయాల. మన కోసం ఆయన మరణించి మనను ఈ పాపపు జీవితం నుంచి విడిపించి తప్పించి ఇంకొక జీవితమును, పరలోకపు జీవితమును అనుగ్రహించాడే. ఆ పని ఎవరు చేయగలరు? ఆయన మాత్రమే చేయగలడు. అందుకనే చెప్తున్నాడు, మేము ఏదైతే చేస్తున్నామో మీకు వెర్రితనంగా కనిపిస్తే అది మేము దేవుని కోసం చేస్తున్నాం. ఒకవేళ మేము స్వస్థ బుద్ధి కలిగి మేము చేసేది మీకు కరెక్ట్ని అనిపిస్తే మేము మీకోసం చేస్తున్నాము. మీరు కూడా మేము ఏం చేస్తున్నామో దాన్ని విని మారి మీరు కూడా దేవునికి రండి, దేవుని లోపల రండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అదే 2 కొరింథీ 5వ అధ్యాయంలో 14-15 కలిపి ఒకసారి చదవండి. 14-15 కలిపి చదవండి. క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ 14-15 కలిపి చదివేటప్పుడు 2 అంశములు ఉన్నాయి మనకి అక్కడ. మొదటిది ఏంటంటే మనకు అందరికీ తెలుసు, యేసయ్య మన కోసం, బాగా అర్థం చేసుకోండి, యేసయ్య మన కోసం మరణించి మనకు కొత్త జీవితం ఇవ్వడానికి, మనకి నూతన జన్మం ఇవ్వడానికి, కొత్త జీవితం ఇవ్వడానికి, పరలోక జీవితం ఇవ్వడానికి, అపరిమితమైన ఆశీర్వాదకరమైన ఒక జీవితం ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఇది మనందరికీ తెలుసు. రెండవది వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆయన పని చేసింది దేనికోసం అని ఆలోచన చేస్తే మనం నూతన సృష్టిగా మారాలి అని చెప్పి ఆయన పని చేశాడు. చేశాడా లేదా? చేశాడా? ఓకే, ఇప్పుడు నూతన సృష్టిగా మనం మారాలి అని ఆయన పని చేస్తుంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఈ నూతన సృష్టి ఎలా తీసుకోవాలి అని చూస్తే ఆయన మరణంలో మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు అన్నిటినీ మనం ఏం చేయాలి? మరణించపెట్టాలి. అదే కదా మన మరణం, మన అయ్యే మరణం అదే కదా, భౌతిక మరణం కాదు కదా, కాదు. ఇప్పుడు ఆ పని అక్కడ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైందంటే మనం ఈ పాత జీవితమును వదిలిపెట్టి అప్పుడు మనం యేసయ్యలో కొత్త జన్మం తీసి, అదే నూతన సృష్టి తీసుకుని ఇప్పుడు కొత్త జీవితం జీవిస్తున్నాం కదా. ఇది ఇప్పుడు మనం మాట్లాడితే 2 పనులలో యేసయ్య ఏదైతే అనుకుని వచ్చి చేశాడో ఆ పని జరిగిపోయింది. మరి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ పని జరిగిందా అంటే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆలోచన చేసి చూస్తే
యేసయ్య మరణించింది మనకు కొత్త జీవితం ఇవ్వడానికి. అంటే నూతన జీవితం, నూతన సృష్టిగా మనను మార్చడానికే ఆయన ఇచ్చారు. మరి ఆయన ఆ పని చేసిన తర్వాత మనం మన లోపల ఉండే ఆ పాత జీవితమును ఇంకా పెట్టుకుంటున్నామా? లేదు దాన్ని పూర్తిగా వదిలేసామా? ఏం చేస్తున్నాం? ఇప్పుడు యేసయ్య మన కోసం మరణించింది, మనకు నూతన సృష్టి ఇచ్చి ఆయన కోసం బతకమని చెప్పింది. ఆయన కోసం బతకాలి. మరి ఇంకా మనం యేసయ్యలో ఉన్నాము అని చెప్పి మనల్ని మోసం చేసుకుని, మనం యేసయ్యలో ఆ నూతన సృష్టి కలిగి ఆయన కోసం బతుకుతున్నామా? లేదు ఇంకా మనం మన కోసమే బతుకుతున్నామా? అది ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఆలోచన చేయకుండా ఆయన నూతన సృష్టి ఇవ్వడానికి ఆయన చేయాల్సిన ఆ పని చాలా గొప్ప పని. ఎవడు చేయలేడు. అంత గొప్ప పని ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు ఇవన్నీ ఎరిగి ఉండి అన్ని తెలిసిన మనం ఇంకా కూడా మన కోసమే జీవిస్తూ ఉంటే ఏమి చేస్తున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ పౌలు రాసింది చాలా తేటగా ఏం రాశారంటే, పౌలును అఫెక్ట్ చేసింది ఒక్కటి కాదు. ఆయన ఎప్పుడైతే దేవుని కోసం జీవించాలి అనే నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు ఆయన మాత్రం మారాలి అనే నిర్ణయం తీసుకోవాలా. ఏ నిర్ణయం తీసుకోవాలా? ఆయన మాత్రమే మారాలి, ఆయన వరకు యేసయ్యలో సరిగ్గా కరెక్ట్గా బతకాలి అనే నిర్ణయం మాత్రం తీసుకోవాలా. ఆయన ఇంకా 2 నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు తెలుసా? ఇతరులను చూసే దీంట్లో ఆయన మార్పు చెందాడు. పౌలు యేసయ్య దర్శనముకు ముందు ఎలాంటి జీవితం అనేది మనకు తెలుసు, సౌలుగా ఉండి. మరి ఇప్పుడు దర్శనముకు తర్వాత సౌలు పౌలుగా మారుతున్నాడు. మారినప్పుడు ఆయన వరకు దాన్ని పెట్టుకోలా. ఆయన ఏం చేశాడు? ఆయన వరకు మార్పు తీసుకుని ఆయన ఆ తర్వాత ఇతరులను చూసిన దీంట్లోనే తేడా వచ్చింది. దీని ముందు ఇతరులను వేరేలాగా చూశాడు. ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడు? వీళ్ళు దేవుని సృష్టి, వీళ్ళు కూడా నాలాంటి జీవితముకు రావాలి అని చూశాడు. ఇంకా ఏం చేశాడు తెలుసా? ఆ ఒకటి మాత్రం కాకుండా ఇతరులను ఆయన తీర్పు తీర్చింది కూడా వేరేలాగా తీర్చాడు. దాని ముందు వేరేలాగా తీర్చాడు. దాని ముందు ఎలా చేశాడు? చూసిన వాళ్ళని చంపాడు కదా. మరి ఆ తర్వాత ఏం చేశాడు? యేసయ్య రాజ్యం కోసం వీళ్ళు కొత్త ఆత్మలు, ఈ ఆత్మలు అన్యులుగా ఉండే వీళ్ళు యేసయ్య కోసం రావాలి, సంపాదించబడాలి అని తన మార్పు ఒకటి. ఆ తర్వాత తన మారింది మాత్రం కాకుండా ఇతరులను ఎలా చూశాడో ఆ విధానం మారింది. ఆ ఇతరులను చూసే విధానం మారిన తర్వాత వాళ్ళ గురించి ఎలా తీర్పు తీర్చాలని, అంటే వాళ్ళ జీవితమును దీని తర్వాత ఎలా తీసుకెళ్ళాలి, ఎలా కట్టాలి అని చెప్పేసి తన నిర్ణయం తీసుకుని ఏం చేశాడు? దేవుని కోసం బతికాడు. అది ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. సో ఇక్కడ పౌలు ఏమి చూడలేదు తెలుసా? పౌలు ఇక్కడ ఇతరులను చూసేటప్పుడు వాళ్ళ జీవితంలో ఎంత విజయవంతమైన జీవితం జీవిస్తున్నారని చూడలా. లేకపోతే వాళ్ళు ఏమేమి తలాంతులు కలిగి ఉన్నారు, టాలెంట్స్ అంటారు కదా, ఏమేమి తలాంతులు కలిగి ఉన్నారని చూడలా. వీడు గొద్దివాడు, వీడు గొప్పవాడని చూడలా. వీడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర డబ్బులు, ఇవన్నీ ఏమి చూడలా. పౌలు చూసింది 2 విషయాలు. ఒకటి, ఈ జనులు వాళ్ళ కోసం బతుకుతున్నారా, లేదు యేసయ్య కోసం బతుకుతున్నారా. ఎందుకు అలా చూశాడు? ఇది ఒకటే చూశాడు, ఏరేం చూడలా. ఇప్పుడు పౌలు బాగా చదువుకునేవాడు తెలుసా మీకు? బాగా జ్ఞాని, బాగా చదువుకునేవాడు. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి యేసయ్యలో రాగానే ఇతరులను, తన మారింది కాకుండా ఇతరులను చూసిన విధానం మార్చుకున్నాడు కదా. ఇంకోటి, ఇతరులను న్యాయం తీర్పు తీర్చే ఆ విధానం కూడా మార్చుకుని ఇక్కడ పౌలు ఎలాంటి పనులు చేస్తున్నాడంటే, ఇతరులను చూసేటప్పుడే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు ఏం చూడలా. చూసింది ఒక్కటే. ఏం చూస్తున్నాడు? వీళ్ళు వాళ్ళ కోసం బతుకుతున్నారా, యేసయ్య కోసం బతుకుతున్నారా? చూడగలమా ఈరోజు మనం? ఆలోచన చేయండి. అలా చూస్తున్నామా? ఈ ఒక్కటే. పౌలు పరిచర్య, ఆ సేవ, యేసయ్య పరిచర్యలు చేశాడు కదా. ఎంత సక్సెస్ఫుల్ అని మనకు తెలుసు, ఎంత విజయవంతంగా చేశాడని తెలుసు
కదా. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎక్కువ పుస్తకాలు ఆయనదే ఉండేది. లెక్కబెట్టరా, ఎక్కువ పుస్తకాలు రాసిన రచయిత ఆయన్నే కదా. ఎందుకు దేవుడు పౌలు రాసిన అన్ని పుస్తకములను పరిశుద్ధ గ్రంథంలో లెక్కించడం ఆలోచన చేయండి. అలాంటి గొప్ప జీవితం జీవించాడు. అలాంటి పౌలు చూస్తున్నాడు, ఇతరులను చూసేటప్పుడు ఏం చూస్తున్నాడు? రెండే రెండు. ఒక్కటి, వీళ్ళు వాళ్ళ సొంత జీవితం జీవించి వాళ్ళ కొరకు జీవిస్తున్నారా, లేదు వీళ్ళ జీవితంలో యేసయ్య కోసం జీవిస్తున్నారా అని చెప్పేసి అక్కడ చూస్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు ఏమి రియలైజ్ అయ్యాడంటే, నువ్వు ఈ లోకంలో ఏమన్నా కలిగి ఉండు, నువ్వు ఎంత ధనమన్నా పెట్టుకో, నీ వెనకాల ఏదన్నా పెట్టుకో, ఏం పెట్టుకున్నా కానీ ఇవన్నీ నీకు పనిచేయదు. నీకు కావాల్సింది, నీకు ఉండాల్సింది ఒకటే ఒకటి. ఆయన దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాడు అంతే. దేవుడు ఎలా చూస్తాడో, దేవుడు ఎలాంటి చూపు చూస్తాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, ముందుకు సాగాడు. అయితే తప్పితే ఇంకో పని చేయలే పౌలు. అందుకనే ఆయన పరిచర్య చూస్తే అంత గొప్పగా మాట్లాడబడింది. ఈరోజు కూడా ఇవన్నీ మనకు తెలిసి కూడా ఇంకా మన ఆ పాత జీవితంలో ఏది యేసయ్య మన కోసం మృతి పొంది, నూతన సృష్టి మన కోసం ఇవ్వడానికి మృతి పొంది ఆయన పని పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఏం నమ్ముతున్నాడు తెలుసా పౌలు? మనం కూడా మృతి పొందేమని నమ్ముతున్నాడంట. ఆ వచనం చూడండి, మీరు కూడా మృతి పొందారని అనియు అని చూసి చదివారు కదా. 14 15 14 చదవండి. అందరూ మృతి పొందారు అనియు. అనియు అంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పౌలు ఏం నమ్ముతున్నాడు? యేసయ్య దేనికోసం మృతి పొందాడో ఆ ఉద్దేశంలో అందరు కూడా, అందరంటే ఎవరు? యేసయ్యని ఎరిగిన వాళ్ళు అందరూ కూడా మృతి పొందారు అనియు అని ఇక్కడ ముగించేశాడు. మరి అలాంటి జీవితం అలాంటి విషయం మన జీవితంలో జరిగిందా అని చూస్తే అది వాళ్ళను ప్రశ్నించుకోవాల్సిందే. అంటే ఇక్కడ ఏమి జరగలేదంటే, యేసయ్య ఏదైతే పని చేశాడో ఆ పని యొక్క ఒక మంచితనాన్ని ఇంకా మనం తీసుకోవాలా, అంటే దాని అడ్వాంటేజ్ను ఇంకా మనం పొందలా. అందుకని మనం జీవించిన జీవితంలో జీవిస్తున్నాము. సంవత్సరాలు గడిచిపోతుంది, మనం చేసే పనులన్నీ చేసుకుంటున్నాం. ఎందుకు మనకు దగ్గర మార్పు రాలేదు? పౌలు చెప్పిన జీవితం మనం ఎందుకు జీవించలేదంటే, మనం మన కోసం బతుకుతున్నాం, యేసయ్య కోసం బతుకట్లా. అదేనా రుజువైంది? అంతే, అదే రుజువైంది. ఇప్పుడు చూడండి, ఇది దేవుని ఉద్దేశం. దేవుడు ఎలా చూస్తాడో అలా చూడాలి, మానవులు ఎలా చూస్తారో అలా చూడకూడదు అనేది 16వ వచనంలో చెప్పాడు. 2 కొరింథీ 5:16 చదవండి. 2 కొరింథీ 5:16 కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. మీకన్నా అర్థమైందా? తెలుగే కదా, అర్థమైందా? మీరు ఎన్నిసార్లు చదవండి అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం రాసింది ఒరిజినల్ భాష 2, ఒకటి గ్రీకులో రాశాడు, ఇంకోటి హెబ్రీ పదం రాశాడు. దాని నుంచి తర్జుమా చేయబడింది మిగతా భాషల్లో. ఇంగ్లీష్ కానీ అది కానీ తర్జుమా చేయబడింది. మరి తెలుగు కూడా అలాంటి దీని నుంచి తర్జుమా చేశారు, ఏదో ఒక దీని నుంచి తర్జుమా చేశారు. దీంట్లో అర్థమయ్యే రీతిలో చేస్తుంటే, అంటే కొన్ని సందర్భంలో ఏమంటే సరైన పదాలు మనకు దొరకదు, ఏ లాంగ్వేజ్లోనే ఏ భాషలోనే దొరకదు. అందుకని ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చదవండి, దాని రూపంలో ఒక లోతైన అర్థం వచ్చేసి మనకి తెలియదు, చాలా కష్టపడతాం. ఇక్కడ చూడండి ఏంటంటే మొదటి భాగం 5:16లో మొదటి భాగం ఏం చెప్తుంది? మనం దేవుడు ఎలా చూస్తాడో అలా చూడట్లేదు, మనం మనుషులు ఎలా చూస్తున్నామో అలా చూస్తున్నాము అని ఇక్కడ రాయబడింది. అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది, అంతే కదా. వీ హ్యావ్ స్టాప్డ్ ఎవాల్యుయేటింగ్ అదర్స్. మేము ఇతరులను తీర్పు తీర్చడానికి
మానవులు ఎలా చూస్తారో అలా చూసే దీన్ని మేము ఆపేశాము అంటున్నాడు. మరి దానికన్నా ఇంపార్టెంట్ రెండో భాగంలో ఏం చెప్పబడింది ఇక్కడ చూడండి. తెలుగు వదిలేయండి, మన ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఇంగ్లీష్లో ఈ రెండో భాగంలో ఏం చెప్పబడిందంటే, అట్ వన్ టైమ్ వీ థాట్ ఆఫ్ క్రైస్ట్ మేర్లీ ఫ్రమ్ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒకవైపు ఒకసారి యేసయ్యని ఎలా చూసామంటే, మానవులను చూస్తే ఎలా చూస్తామో అలాగే యేసయ్యని చూసాం ఒక సమయాన. మరి ఇప్పుడైతే హౌ డిఫరెంట్లీ వీ నో హిమ్ నౌ, అంటే ఇప్పుడు యేసయ్యని మనం ఎలా చూస్తున్నాం. ఓకే, ఉదాహరణ నేను చెప్తా. ఇప్పుడు పౌలు పరిసేయుడు. పౌలు ఎవడు? పరిసేయుడు. పునరుద్ధానం పైన నమ్మకం ఉండదు. పరిసేయులకు ఎవరికి కూడా పునరుద్ధానం పైన నమ్మకం ఉండదు. సరే, పౌలు వచ్చేసి ఇది ఇక్కడ ఈ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, యేసయ్యను ఎరగక ముందు యేసయ్యను మానవులు చూస్తే ఎలా చూస్తారో ఆ కండ్లో చూశాడు. చూసేటప్పుడు యేసయ్య జీవితం ఏమైందంటే ఓటమి కలిగింది అని అనుకున్నాడు. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఇప్పుడు యేసయ్య శరీరధారిగా వచ్చాడు కదా. యేసయ్య శరీరధారిగా వచ్చి యేసయ్య ఏం చేశాడు? ఇక్కడ పరిచర్య చేశాడు. యేసయ్యను చాలా మంది వెంబడించారు. యేసయ్య చాలా మంది భయంకరంగా చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో ఏంటి క్లైమాక్స్ ఏంటి? ఆయనను శిక్ష ఇచ్చారు. శిక్ష ఇచ్చిన తర్వాత నార్మల్ మానవులు ఎలా చూస్తారు దీన్ని? ఎవడో వచ్చాడు, ఏదో లేని దీని ఉన్నట్టుగా ఏదో మాట్లాడుకున్నాడు, ప్రభుత్వం ఉరి తీసింది, ఇదే కదా చెప్తారు. పౌలు అలాగే చూశాడు. అంటే మామూలుగా మానవులు ఎలా చూస్తారో అలాగే పౌలు కూడా చూశారు. అందరూ అదే ఇప్పుడు చెప్తున్నాడు. మామూలుగా అప్పుడు మనం ఏం చేసాం? యేసు అనే ఆ వ్యక్తిని వచ్చేసి మానవులు ఎలా చూస్తారో అలాగే చూసి అలాగే తీర్పు తెచ్చాము. ఇలాగే జరిగింది. ఏది? వచ్చాడు, ఏదో పని చేశాడు, చాలా మంది వెంబడించారు, ఆయన ఏదో చేసుకున్నాడు, అది ఇది అన్నాడు, చివరిలో ఏం చేశారు? తీసుకెళ్ళి సిలువలో వేసేశారు అని చూశాడు. మరి అదే పౌలు ఇప్పుడు ఈ పౌలు వచ్చేసి పునరుద్ధానాన్ని నమ్మడు. ఎందుకు పునరుద్ధానాన్ని నమ్మడంటే, యేసయ్య జీవితం మొత్తానికి ఓటమి కలిగిన జీవితం అని నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకంటే జరిగిందన్నీ అలాగే ఉంది. ఎలా ఉంది? ఆయన వచ్చాడు, చేశాడు, సిలువలో బలియాగమయ్యాడు, అంతే కదా. అక్కడ సిలువలో బలియాగమైంది మనకు అని తెలియట్లా, నా కోసం తెలియట్లా. అర్థమైందా? సో అలాగా అనుకున్నాడు. మరి ఎప్పుడైతే దమాస్కస్ రోడ్ల యేసయ్య తనను తానే వ్యక్తపరుచుకున్నాడో అప్పుడు పౌలుకు అర్థమైంది, యేసయ్యనే పునరుద్ధానుడు అయిన మెస్సయ్య అని అప్పుడే అర్థమైంది. దాని ముందు అర్థం కాలేదు కదా. అప్పుడు దాని ముందు పౌలు యేసయ్యని ఎలా చూశాడు? ఓటమి కలిగిన జీవితం ఇతనిది అని అనుకున్నాడు. మరి ఎప్పుడైతే ఈ డైరెక్ట్ రెవల్యూషన్ వచ్చిందో, దమాస్కస్ రోడ్ల రెవల్యూషన్ జరిగిందో, అక్కడి నుంచి ఏమనుకున్నాడు? ఇదే యేసయ్య, వచ్చిపోయిన యేసయ్య ఎవరు? పునరుద్ధానమైన యేసే, ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సీ అని చెప్పేసి అక్కడ నమ్మాడు. నమ్మిన తర్వాత ఇంకోటి కూడా నమ్మాడు. ఏ నమ్మాడు తెలుసా? ఈ మెస్సయ్య ద్వారానే మనకు కూడా నూతన సృష్టి, అదే కదా రాశాడు. మనకు కూడా నూతన సృష్టి, మనకు కూడా పరలోక జీవితం, ఆత్మీయ జీవితం, మనకు కూడా అధిగమించిన ఆశీర్వాదకరమైన జీవితం మనకు కూడా ఉంది అనే పాఠంను అక్కడ తెలుసుకున్నాడు. సో ఇక్కడ మానవులు చూసే ఆ చూపులో యేసయ్య జీవితం కంప్లీట్గా ఫెయిలియర్. మరి దేవుని ఉద్దేశంలో, దేవుని చూపులో యేసయ్య జీవితం చాలా విజయవంతమైన జీవితం అనేది పౌలుకు తెలిసింది. సో ఇక్కడ విజయవంతమైన జీవితమా, ఓటమి కలిగిన జీవితం అనేది దేని ఆధారపడింది? ఒక వ్యక్తి తన కోసం బతుకుతున్నాడా, దేవుని కోసం బతుకుతున్నాడా అని దీనిపైనే ఆధారపడింది. ఎందుకు? యేసయ్య తన కోసం బతికాడా, దేవుని కోసం బతికాడా? ఆలోచన చేయండి. యేసయ్య దేవుని కోసం బతికాడు కాబట్టి ఏమైంది? జీవితం విజయవంతమైన జీవితం అయింది. ఇప్పుడు ఎదిరించిన పౌలు ఏమంటున్నాడు? ఇప్పుడు అదే సరైన జీవితం. ఆయన మరణించాడు కాబట్టి నేను నూతన సృష్టి పొందాను అంటున్నాడు.
నాకు ఆత్మీయ జీవితం లభించింది అంటున్నాడు. నాకు ఆశీర్వాదకరమైన జీవితం వచ్చింది. ఎప్పుడు? ఆయన దేవుని కోసం, యేసయ్య దేవుని కోసం జీవించాడు కాబట్టి. సో అందుకని ఇక్కడ మనం చూడాల్సింది, ఒక వ్యక్తి నిజంగా జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాడా, లేదు ఓటమి కలిగిన జీవితం జీవించడా అంటే అది దేనిపైన ఆధారపడింది? తన కోసం బతుకుతున్నాడా, లేదు దేవుని కోసం బతుకుతున్నాడా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన ఇది ఆధారపడింది. ఇంకోటి చూడండి, ఇప్పుడు యేసయ్య తన కోసం బతికుంటే, హలో, యేసయ్య మన కోసం కాకుండా తన కోసం బతికుంటే ఆలోచన చేయండి. ఆయనది ఓటమి కలిగిన జీవితం, మనకే రక్షణ లేదు, రక్షణ మనకు లేదు. అందుకని యేసయ్య జీవితంలో వచ్చేసి అన్యుల దృష్టి నుంచి చూస్తే అది ఓటమి కలిగిన జీవితమే. మరి యేసయ్య జీవితమును దేవుని ఉద్దేశం నుంచి చూస్తే విజయవంతమైన జీవితం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విజయవంతమైన జీవితం ఎందుకు ఆయన జీవించాడంటే మన కోసం మాత్రమే. మన కోసం మాత్రమే అంటే మనను నూతన సృష్టిగా మార్చడానికి కోసమే ఆయన చేశాడు. 16వ వచనం ఇంకోసారి చదవండి. 16, 5:16, 2 కొరింథీ అదే 5:16 ఇంకోసారి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక మీదట మేము ఎవరినైనను శరీరీతిగా అంటే మానవులు ఎలా చూస్తారో అలా మేము చూడము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి అంటే మానవుడుగా ఆయనను ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగా ఎరగము, అలా ఇక మీద చూడము. ఎందుకు? ఇప్పుడు ఆయన ఉన్న ఆ స్థాయి చూస్తే అలా ఎరిగేట్టుగా లేదు. ఎందుకంటే ఆయనను రుజువు చేసుకుని దేవుని కోసమే బతికడని చెప్పేసి రుజువు చేసుకుని ఆయన వెళ్ళాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 16 వచనముల వరకు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఆ 17వ వచనము ముగింపుకు తీసుకురావడానికే అలా మాట్లాడబడింది. ఇప్పుడు 17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఇప్పుడు 17 అర్థమైందా? ఓకే. ఇప్పుడు 17లో ఏం చెప్పబడిందంటే ఇవన్నీ జరిగితే, ఏది 13వ వచనం నుంచి మాట్లాడుతున్నాం కదా, 13వ వచనం నుంచి ఓడి తర్వాత మాట్లాడు వస్తే ఇవన్నీ అర్థమైతే అంటే మానవులు వాళ్ళ కోసం బతుకుతున్నారా, దేవుని కోసం బతుకుతున్నారా? యేసయ్య తన కోసం బతకల, దేవుని కోసం బతికాడు, దేవుని ప్రణాళిక ప్రకారం బతికాడు. అందుకని మనకి రక్షణ వచ్చింది. ఇప్పుడు ముందు మేము ఎరిగిన యేసయ్య వేరు, ఇప్పుడు మేము ఎరిగిన యేసయ్య వేరు. యేసయ్యను మేము శరీరధారిగా మేము ఎరగల. మేము ఎలా ఎరిగామో ఆయన దేవుని కోసం బతికి మనకు నూతన సృష్టి ఇవ్వడానికి కోసమే ఆయన జీవితాన్ని విజయవంతంగా సాధించుకుని వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవడన్నా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సరే, ఇప్పుడు ఈ నూతన సృష్టి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు వచ్చేసి ఒక విషయాన్ని ఇది ఇలాగే అని అనుకుని ఇక్కడ రాశాడు. ఏమని? ఎవడైనను, బాగా అర్థం చేసుకోండి, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నారు. సరే, ఇప్పుడు తీసుకుందాం. నేను క్రీస్తు యందు ఉన్నానని నేను చెప్తున్నా. దాని అర్థం ఏంటి? నేను క్రీస్తునందు ఉన్నాను అంటే క్రీస్తును నేను ఎరిగాను. క్రీస్తుని ఎలా ఎరిగాను? శరీరధారి కాదు. ఆయన దేవుని కోసం బతికాడు, దేవుని కోసమే బతికాడు. ఆ ఆయన బతికాడు కాబట్టి నాకు నూతన సృష్టి వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటి క్రీస్తును నేను ఎరిగి ఉన్నాను. ఎలాంటి క్రీస్తును? తన కోసం బతకలేదు, దేవుని కోసం బతికిన క్రీస్తుని నేను ఎరిగి ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే నేను నూతన సృష్టిలో ఉన్నాను అని అర్థం. అంతేనా? ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, నేను క్రీస్తు జీవితంలో ఉన్నాను, క్రీస్తు కోసం బతుకుతున్నానని ఎవడైనా చెప్పిన ఎడల వాడు నూతన సృష్టి అన్నాడా? ఓకే. ఇప్పుడు ఈ నూతన సృష్టి అని చెప్తే దాని ఏమర్థం అంటే యేసయ్య మరణములో
పునరుద్ధానంలో ఆరోహణంలో ఆత్మీయంగా పాల్పొంపులు పొందినట్టు అర్థం. అర్థమైందా మీకు? నేను ఇప్పుడే సబ్జెక్టుకి వస్తున్నా. ఇంతవరకు మిమ్మల్ని ప్రిపేర్ చేశా, ఇంతవరకు మాట్లాడి మిమ్మల్ని సిద్ధం చేశాను. ఇప్పుడు లోతైన సబ్జెక్టుకి వస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎవడైనను నేను క్రీస్తునందు ఉన్నాను అని చెప్పిన ఎడల దానికి అర్థం ఏంటంటే వాడు నూతన సృష్టి పొంది ఉన్నాడు అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటంటే నేను క్రీస్తునందు ఉన్నాను అంటే యేసయ్యతో ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో, ఆయన ఆరోహణంలో ఆత్మీయంగా కలిసి ఉన్నాడు అని అర్థం. సరే, ఇప్పుడు అదేంటి ఆత్మీయంగా కలిసి ఉన్నాడు? భౌతికంగా కలవలేదా? భౌతికంగా కలవలేదా? కలవలేదు. ఎందుకు కలవలేదు? కొంచెం అర్థం చేసుకోండి, సరేనా? భౌతికంగా కలవలేదు. ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదంటే ఇప్పుడు ప్రశ్న ఇస్తా, మీరే చెప్తారు నాకు ఎందుకు కలవలేదని. ఇప్పుడు నేను మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నా, నీటి బాప్టిజం తీసుకున్నా. నేను పూర్తిగా క్రీస్తుతో కలిసిపోయినా, యేసయ్యతో కలిసిపోయినా అంటే యేసయ్య జీవించిన ఆ పోలికలనే జీవితం నాకు వచ్చేసిందా? ఇప్పుడు రాలేదు కదా. ఎందుకు చెప్పండి? మరి ఇక్కడ పౌలు చెప్పేది ఏం చెప్తున్నాడంటే ఆయన మరణములో ఎవడైనను క్రీస్తునందు ఉండేడలా ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో, ఆయన ఆరోహణంలో మీరు ఆత్మీయంగా పాల్పొంపులు పొందారంటే ఆత్మీయంగా మీరు కలిసిపోయారు. అది భూతకాలం చెప్పేశాడు. ఆత్మీయంగా కలిసిపోయారు కానీ భౌతికంగా కలవలేదు. ఎందుకు కలవలేదు అంటే అదే నేను అడిగింది. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, నీటి బాప్టిజం పొందారు, సంఘంకి వచ్చి సాక్ష్యం కూడా వచ్చేసారు. మరి ఇప్పుడు యేసయ్య పోలికలా మారినట్ట? కంప్లీట్గా అయిపోయిందా? లేదు కదా. ఎందుకంటే ఒక కారణం ఉంది. మనకు మారు మనసు పొందాము, నీటి బాప్టిజం తీసుకున్నాము, సంఘంలో సాక్ష్యం కూడా వచ్చేసాము. అయినా ఆదాము యొక్క స్వభావం ఉంది కదా, ఆదమిక్ నేచర్, అది ఇంకా మనతోనే ఉంది. పోయిందా? లేదే. అది పోలేదు కాబట్టి ఇంకా దేంట్లో ఉన్నాం మనం? ఈ భౌతిక శరీరంలో ఈ ఆదామిక్ నేచర్, ఆదామిక స్వభావం మనకు ఇంకా ఉంది కాబట్టి. అంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా పాపపు స్వభావం, పాపం చేసే ఆ స్వభావం ఇంకా మనతోనే, ఈ శరీరంతోనే ఉంది కాబట్టి యేసయ్య మరణంలో, యేసయ్య పునరుద్ధానంలో, యేసయ్య ఆరోహణంలో ఆత్మీయంగా కలిసి ఉన్నాం. ఆత్మీయంగా కలిసి ఉన్నాము అనేటప్పుడు దేవుని యొక్క అనుభూతి మనకు వస్తుంది. దేవుని మనం ఎరగగలుగుతున్నాము, దేవుని దేవుడిలాగా ఎరగగలుగుతున్నాం. దాని ముందు యేసయ్యను పౌలు రాసినట్టుగా మానవుడిగా ఎరిగారు కానీ, శరీరధారిగా ఎరిగారు కానీ, మనిషిలాగా ఎరిగారు కానీ యేసయ్యని దేవునిగా ఎరగల. మరి ఇప్పుడు మన ఆత్మీయంగా మారుమనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత యేసయ్యను దేవుని మనం ఎలా ఎరుగుతున్నాం? ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో, ఆయన ఆరోహణంలో ఆత్మీయంగా మనం ఎరిగి ఉన్నాము. అందుకని హృదయం వరకి చాలా సంతోషంగా ఉన్నాము. మనం దేవుని మాటలు దేవుని మాటలు అర్థమైతే, దేవునితో ప్రార్థన చేస్తే, ఆరాధిస్తే, పాటలు పాడితే మనకు ఎందుకు అంత సంతోషం కలుగుతుందంటే యేసయ్య మరణంలో, యేసయ్య పునరుద్ధానంలో, యేసయ్య ఆరోహణంలో ఎలా కలిసి ఉన్నాం? మనం ఆత్మీయంగా కలిసి ఉన్నాం. మరి భౌతికంగా మనకు కలవలేదు. ఎందుకు కలవలేదంటే ఇంకా మనకి ఆదాముక స్వభావం మనకు ఉంది కాబట్టి, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం, పాపం చేసే స్వభావం మనలో ఉంది కాబట్టి మనం అలా కలవలేకపోతున్నాం. అది ఎప్పుడు ముగింపు వస్తుందంటే ఒక్కవేళ మనం మరణించే ముందు యేసయ్య వచ్చేస్తే ఎత్తబడతాం కదా, అప్పుడు మారుతాయి. యేసయ్య వచ్చేటప్పుడే మారుతాయి, అంతవరకు మారదు. లేకపోతే మనం మరణించాలి. యేసయ్య రాందుకు మధ్యాకాశం వచ్చి మనం తీసుకెళ్ళేందుకు ఆలస్యం అయితే మన శరీరం మరణించాలి. అప్పుడు దాంట్లో పోతుంది కదా. శరీరం మరణించిన తర్వాత ఇంకా ఉండదు, ప్రాణాత్మలు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాణాత్మలు ముందే మనం ఆత్మీయంగా ఎరిగి ఉన్నాము. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు భౌతికంగా ఇంకా కలవలేదు, ఆత్మీయంగా ఎందుకు కలిసిపోయామని? ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి కదా, బహుమానములు ఉన్నాయి కదా, ఇవన్నీ శరీరముగా, మనసుగా, హృదయముగా?
ఏది ఎరుగుతాయి? శరీరం ఎరుగుతాయా, హృదయం ఎరుగుతాయా? హృదయం మాత్రమే ఎరుగుతాయి. అర్థమైందా? అంటే మీకు రుజువు ఇస్తున్నా. దేనికి? మనం యేసయ్యని ఎప్పుడైతే దేవుడు రక్షకుడి నుంచి ఒప్పుకున్నామో, మనం యేసయ్య మరణంలో, యేసయ్య పునరుద్ధానంలో, యేసయ్య ఆరోహణంలో మనం ముందే ఆత్మీయంగా కలిసిపోయాం కాబట్టి అది హృదయాన్ని తాకుతుంది. శరీరాన్ని తాకలా, శరీరాన్ని తాకలా. అందుకే దావీదు పాడుకోవాల్సి వచ్చింది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అంటే నా ప్రాణం అంటే ఆత్మకు చెప్తున్నాడు, తన ఆత్మకు, మనిషికి సంబంధించిన ఆత్మకు చెప్తున్నాడు. అర్థమైందా మీకు? చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు 11వ వచనంలో 2వ భాగం చూడండి. పాతవి గద్దించెను, ఇదిగో. ఆ అర్థం ఏంటి చెప్పండి? దీని అర్థం ఏంటి అంటే సింపుల్గా చెప్పేవచ్చా? పాతని పోయింది, కొత్తగా అయింది అన్ని, అదే కదా చెప్తాం. మరి ఏం అర్థమైంది మనకు? యేసయ్య రాజ్యంలో ఉండే యేసయ్య బిడ్డలకి ఇది వేరేలాగా అర్థం అవ్వాలి కదా, లోతుగా అర్థం అవ్వాలి కదా. ఏం అర్థమైంది చెప్పండి? ఓకే, ఇప్పుడు చూస్తే ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ అవే, పాతవి గద్దించెను అనిసింది. పాతవి ఇప్పుడు చూడండి, పౌలు ఏం రాస్తున్నాడు తెలుసా? చాలా చక్కగా రాశాడు పౌలు. ఏం చెప్తున్నాడంటే పోయింది అనేసాడు, పోతుంది అని చెప్పలా, పోయింది అంటున్నాడు. ఏమంటున్నాడు? పోయింది అంటున్నాడు. మనం ఓ ప్రశ్న వేసుకుంటే సిగ్గేస్తుంది, పోయిందా అని ఓ ప్రశ్న వేసామనుకోండి, చెప్పగలమా? ఇక్కడ పాతవి గద్దించాలంటే ఏమైపోయింది తెలుసా? పాత జీవితం, మనలో ఉన్న పాత ప్రాణాత్మలు, అంటే మన ఆలోచన విధానం ఉంది కదా, పాత ప్రాణాత్మలు, మనలో ఉన్న ఆ పాపపు జీవితం పోయింది అని దీనే పాతవి గద్దించింది అని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు మన ఆలోచన, మనం ఉండాలి ఆలోచనల. సంవత్సరములు గడిచిపోతుంది, ఇవన్నీ మారిందా? పోయిందా? హలో, పోయిందా? చూసారా? ఇప్పుడు ఓ సంఘంలో పండగలు చేయకూడదు, పండగలు ఎప్పుడు చేయాలంటే నిజమైన మార్పు మనం చెందితే కానీ మీకు పండగలు చేసి వేస్ట్రా బాబు ఉంటే ఎవరన్నా వింటారా? సింపుల్గా ఏమనుకుని వెళ్ళిపోతారు తెలుసా? వాళ్ళకి పండగలు అంటే నచ్చదండి. ఏమంటారు? వాళ్ళకి పండగలు అంటే పండగలు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఒకవేళ పండగ నచ్చదంటే వాళ్ళు మనిషేనా? పండగలు చేసుకోవాలి. అన్యాలుగా ఉండే వరకు అన్ని పండుగలు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం, చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ఎందుకు? దాంట్లో ఉద్దేశం ఉండదు, సమయం గడుపుతాం. ఏ కారణం లేకుండా సంతోషంగా ఉండి సమయం గడుపుతాం. మరి ఒక్కసారి యేసయ్య బిడ్డ అయిన తర్వాత యేసయ్య అలాంటి పనులు చేశాడా? చెప్పాలి. యేసయ్య అలాంటి పనులు చేశాడా? అందుకని బాబు, పండగలకు ఎవరు శత్రువులు కాదు, పండగలు వద్దని ఎవరు చెప్పరు. మరి ఆ పండగలు దేనికోసం చేస్తున్నాం? యేసయ్య బిడ్డ కదా, యేసయ్య బిడ్డకుండి కారణకార్యాలు లేకుండా ఏదైనా చేస్తావా నువ్వు? చెయ్యం కదా మనం. సో అలాంటి రీతిలో ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు పాతవి గద్దించానంటే పండగ చేయి. దేని పండగ చేయి? ఎస్, నా పాత జీవితం గద్దించిపోయింది, పండగ చేయి. గద్దించిన తర్వాత ఇంకేముంది? నా పాత ప్రాణాత్మ అంటే నా ఆలోచన, నా పాత జన్మం ఉంది కదా, యేసయ్యని ఎరగక ముందు నాకున్న ఆలోచన విధానం ఉన్నాయి కదా, పాపపు ఆలోచన పోయిందా? పండగ చేయి, దానికి పండగ చేయి. లేదు, నువ్వు దీని ముందు యేసయ్యని ఎరగక ముందు నువ్వు చేసిన పాపములన్నీ నేను ఇంక ముందు చెయ్యను, అది పోయింది అని నువ్వు నమ్ముతున్నావా? పండగ చేయి. చేస్తావా? ఆ పండుగలు చేస్తావా? ఎప్పుడన్నా చేయాలని ఆలోచన వచ్చిందా? లేదే. ఇవన్నీ పెట్టుకుని పోయినట్టుగా నటిస్తూ దేవుని దగ్గర దేవునికి తెలియదా? దేవుడు మనం మాట్లాడక ముందే మన మనసుని ఎరిగిన వాడని వాక్యం చెప్తుంది, మనకు తెలుస్తుంది. అలాంటి దేవుని కలిగి ఉండి ఇన్ని నాటకాలు వేస్తుంటే ఎలా ఒప్పుకుంటాడు? పాతవి గద్దించను అనేసి ఉంది ఇక్కడ. గద్దించిందా? పండగ చేయి పండగ, సంవత్సరం అంతా చేసుకో. నేను మారిపోయాను, నా పాత మనసులన్నీ పోయింది, పాపపు జీవితం అన్నీ పోయింది, పాపపు ఆలోచనలన్నీ పోయింది, నేను ఇప్పుడు పాపం చేయట్లేదు, చేసుకోమంటగా. దానికి టైటిల్ కూడా పెట్టు, దాని టైటిల్ పెట్టుకో, నేను మారిపోయినా అందుకని నీ పండగని. నీ ఏ టైటిల్ నేను ఇష్టం వచ్చిందో ఆ టైటిల్ పెట్టుకో, పండగ చేయి. మానవుల దగ్గర నటించవచ్చు,
దేవుడి దగ్గరే నటిస్తామా? అదే చేస్తున్నాం ఇప్పుడు. మీరు నేను మన అందరు చేసే పని దేవుని దగ్గర నటిస్తున్నాం. నేను మారిపోయాను, నా పాత జీవితం మారిపోయింది, గద్దించిపోయింది, నా పాత ప్రాణ ఆత్మలు దాని నుండి ఆలోచన విధానాలు పాపపు సంబంధించిన ఆలోచన విధానాలు పాపపు స్వభావం అన్ని పోయింది అని దేవుడి దగ్గర అబద్ధం చెప్తున్నాం. దీని ముందు నేను చేసిన పాపములన్నీ ఏం లేదు, ఇప్పుడు నేను వదిలేశాను, ఇప్పుడు నేను చేయట్లేదు, దేవుడి దగ్గర అబద్ధాలు చెప్తున్నాం. కుదరదు. దానికోసమే యేసయ్య మరణించాడు. దేనికి? మన దగ్గర నుంచి ఇవన్నీ తీసివేయాలని చెప్పేసే యేసయ్య వచ్చి మరణించి మనకు నూతన సృష్టి ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? చేయట్లా. సరే, ఇంకోటి చూడండి. ఇదిగో కొత్త వాయిన్ ఉంది. ఇదిగో కొత్త వాయిన్. మరి ఇది తెలుగులో కరెక్ట్గా లేదు కానీ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. ఇంగ్లీష్ చూద్దాం. ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ అని ఉంది. ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ అని ఉంది. ఇక్కడ ఏమి లేదంటే ఆల్ థింగ్స్ ఆర్ న్యూ అని లేదు. ఏది? ఆల్ థింగ్స్ ఆర్ న్యూ అని లేదు. ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ అని ఉంది. సరే, ఇక్కడ ఈ బికమ్ అని ఉంది కదా, ఇది పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పబడింది. ఈ బికమ్ అనేది కొత్త వాయను అని ఉంది కదా, ఇది బికమ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పబడింది. పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎలాంటిదంటే జరుగుతుంది, జరిగింది, జరుగుతుంది, ఇంకా ముగింపు వరై జరుగుతాయి అని అర్థం. అది పర్ఫెక్ట్ టెన్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది దీనికి ఏమర్థం అంటే ఇదిగో కొత్త వాయును తెలుగులో ఉంది కదా, దీని ఏమర్థం అంటే ఇంకా అయిపోలా, అవుతుంది అని అర్థం. ఏమర్థం? అవుతుంది అంటే ఏమవుతుంది? ఏమవుతుంది అని ప్రశ్న వేసుకుంటే ఏమవుతుంది తెలుసా? మన పాత జీవితం, మన పాత ప్రాణ ఆత్మల ఆలోచన విధానం, మన పాత పాపములు ఇవన్నీ గద్దించిపోయినని రాశాడు. మరి ఇదిగో కొత్త వాయును అనేసి ఉంది కదా, ఇవన్నీ ఉన్న స్థలములో ఏది? పాత జీవితం, పాపపు ఆలోచన, పాపములు ఇవన్నీ ముందు ఉన్నింది కదా, ఇది ఎక్కడ ఉన్నిందో ఇది ఇప్పుడు కొత్తగా మారాలి కదా, అది అయిపోలా, అవుతుంది. అవుతుంది అంటే ఇంకా జరుగుతుంది అనే అర్థంలో రాయబడింది. అంటే చాలామంది నేను ఒక్కసారి యేసయ్యను దేవుడి నుంచి ఒప్పుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది అని దాంతో ముగింపు, దాంతో అయిపోయింది పని నుంచి అనుకున్నారు. నో, అది ఆరంభం. ఇది అలా ఒప్పుకుని ఉండేది ఆరంభం. ఇంకా అంటే దీన్ని ఏమంటారంటే ఒక్కసారి మన యేసయ్యను ఒప్పుకున్న తర్వాత యేసయ్యలో కొనసాగించే జీవితం వచ్చేసి ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఏమంటారు దాన్ని? ప్రాసెస్. తెలుగుని కొట్టి చూశాను, ప్రక్రియ అని ఉంది. ఏమనుంది? ప్రక్రియ. ప్రక్రియ అంటే ఇంకా ముగింపుకు రాలా, జరుగుతుంది అని అర్థం. అంటే ఒక అంశం మొదలైంది, అది ఇంకా జరుగుతుంది. ఏ అంశం? మన మార్పు చెందుతున్నాము యేసయ్యలాగా అనే ఒక అంశం ఉంది కదా, ఈ అంశం మనలో జరుగుతూనే ఉన్నాయి. అది ప్రాసెస్లో ఉన్నాం. ప్రాసెస్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒకటి మొదలు పెడతాము, ఫినిష్డ్ గుడ్స్ అంటే కంప్లీట్ ప్రోడక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, దీని మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మన స్థితిగతిలో అలాగే మధ్యలో ఉన్నాం. ఓకే, మధ్యలో ఉన్నాము అనే పదం వినడానికి బాగానే ఉండింది. ఉన్నామా అని ప్రశ్నించుకుంటే ఇంకా ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉన్నామా, లేదు అలా ప్రోగ్రెస్ అవి ఇంకా పైన వస్తున్నామా, ఏం చేస్తున్నావు? లేదు ముగింపు చేరిపోయామా అనే ప్రశ్న వేస్తే ఎక్కడ ఉన్నామనే మనకు తెలియట్లా. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? కన్ఫర్మ్గా రాస్తున్నాడు, పాతవి గద్దించెను, ఇదిగో కొత్త వాయును అని కన్ఫర్మ్గా రాశాడు. ఎలా కన్ఫర్మ్ రాస్తున్నాడు తెలుసా? ఎవడన్నా క్రీస్తునందు ఉండేడలా వాడు నూతన సృష్టి. ఎందుకంటే క్రీస్తు వచ్చిందే వీడి కోసమే, దీనికోసమే, ఆయన పైన ఆయన ముగించిపోయాడు దీనికోసమే, అందుకని జరిగిపోయింది అని రాస్తున్నాడు. ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు? ఆయన అలా మారాడు కాబట్టి, ఆయన అలా మార్చుకున్నాడు కాబట్టి, ఆయన ఇతరులను కూడా అలాగే చూశాడు కాబట్టి, ఇతరులను కూడా అలాగే న్యాయం తీర్చాడు కాబట్టి ఆయన అలా రాస్తున్నాడు. మరి మనం అన్ని మనకే క్వశ్చన్ మార్కులే. సో ఇక్కడ
మన అర్థం చేసుకోవాల్సింది, ఆదాము యొక్క స్వభావం మన లోపల ఉంది కాబట్టి ఇంకా మనం ఏం చేస్తుంది, ఈ సాల్వేషన్, ఈ రక్షణ అనేది ఒక ప్రక్రియ కింద వెళ్ళిపోయింది. అంటే ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా, వస్తారు, మారు మనసు పొందుతారు, బాప్టిజం తీసుకుంటారు, సంఘముకు వస్తారు, పాటలు పాడతారు, దీని అన్ని యాక్టివిటీ కార్యక్రమాలు అన్ని పాల్గొములు పొందుతారు. ఒక లెవెల్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఏదైతే యేసయ్యలో ఎదుగుతున్నారో దాన్ని ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తారు తెలుసా, చెప్తా, చాలా డేంజర్. ఇక్కడే అందరి విశ్వాస బిడ్డలకు జరిగే చాలా డేంజర్ ఏం తెలుసా, ఇదే ఈక్విలిబ్రియం అని విన్నారా ఇంగ్లీష్లో? ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ చూడండి, ఒకటి ఇటువైపు జరుగుతుంది, ఇంకోటి ఇటువైపు జరుగుతుంది, ఇలా వెళ్తాయి, ఇది ఇలా వెళ్తాయి, పైకి వెళ్తాయి, ఇది కింద ఉంటుంది, పైకి వెళ్తాయి, కింద ఉంటాయి, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక్క పాయింట్లు వచ్చి రెండు ఈక్వల్ అయిపోతాయి. ఇది ఇంకా దిగదు, పైకి ఎక్కదు, ఇది ఇంకా దిగదు, పైకి ఎక్కదు. ఈ రెండు ఈక్వల్ ఉంటుంది, దీన్ని ఈక్విలిబ్రియం అంటారు. సరేనా? అంటే దీనికి అర్థం ఏంటంటే, విశ్వాస బిడ్డలు, దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా, ఈ మారు మనసు పొంది, బాప్టిజం పొంది, సంఘం వచ్చి అన్ని కార్యక్రమంలో పాల్పొంపులు పొంది 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 ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక్క స్థాయికి వచ్చి, ఇది నా సంఘ జీవితం, ఇది నా వ్యక్తిగతమైన జీవితం, ఇదే మీకు అర్థమైందేమో తెలియదు, ఇది ఇదే అంటే దీనిపైన ఇంకా నేను తెలుసుకోవడానికి సంఘ జీవితంలో ఏమి లేవు, నేను వస్తాను, నేను ఇవన్నీ చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నాకు రక్షణ ఉంది, దీంతో ఆగిపోతారు. పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితం ఉందా, ఇది దేవుడు నాకు ఇచ్చిన జీవితం, నేను దేవుడు అనుమతించాడు కాబట్టి నేను ఇదే చేస్తాను, దీని పైన చేయను, దీని కింద చేయను, ఇది నా జీవితం అని చెప్పేసి ఇక్కడే ఎదిగేది మానేస్తారు. సంఘ జీవితంలో ఎదిగేది మానేస్తారు, ఇక్కడే ఆగిపోతారు. వాళ్ళు రక్షణ కోల్పోయడానికి అవకాశం ఉంది. చాలా సీరియస్ అయిన మ్యాటర్ చెప్తున్నా, అర్థమైందా మీకు? చాలా సీరియస్ అయిన మ్యాటర్. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ఒక విశ్వాస బిడ్డ జీవితంలో మార్పు చెందడం అనేది ఒక ప్రక్రియ, అంటే ఒక ప్రాసెస్ అనేది అది ముగింపు ఇంకా రాల, అందుకని దాని ప్రాసెస్ అంటున్నాం. ఒక విషయం ప్రాసెస్లో ఉంది అంటే అది ఇంకా ముగింపుగా రాలేదు అని అర్థం. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలు యేసయ్య పోలికల మారుతున్నాము అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనందరూ, మీరు నేను మన అందరూ ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం అని ఇక్కడ ఆగిపోయారు కదా, ఈ ఆగిపోయిన వాళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నారు, వాళ్ళను ఏది ఆపుతుంది? ఏదో ఆపుతుంది కాబట్టే కదా వాళ్ళు అలాగ ఆగిపోతున్నారు. ఏది ఆపుతుంది అనేటప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే, నేను యేసయ్యలో మార్పు చెందాను కానీ ఆత్మీయ జీవితంలో ఆయనతో కలిసిపోయాను, భౌతిక జీవితంలో ఇంకా నేను కలవలేదు. అది కలవాలి అంటే యేసయ్య వచ్చేటప్పుడే అది జరుగుతాయి, లేకపోతే ఆయన రావడానికి ఆలస్యం అయితే నేను మరణించేటప్పుడు అది జరుగుతాయి అనే విషయం వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏం అనుకుంటారంటే, ఆత్మీయంగా నేను కలిసిపోయాను, భౌతికంగా కూడా నేను కలిసిపోయాను, ప్రాసెస్ అంటే ముగింపు వచ్చేసిందని చెప్పేసి ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతున్నారు. అది రాంగ్. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు మారు మనసు పొందిరని అనుకున్నారు, వాళ్ళు ఇంకా మారు మనసు పొందిరని అనుకున్నారు, అన్ని వదిలేసిన పాతవి గతించిపోయింది అనుకున్నారు, కొత్త జన్మం నూతన సృష్టి వచ్చిందని అనుకున్నారు, ఏ మార్పు ఇంకా జరగల. సంవత్సరములు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ పాత జీవితంలో ఇంకా మరిసిపోకుండా ఆ పాపపు జీవితంను పట్టుకునే ప్రతి సంవత్సరం గడుపుతూనే ఉంటారు. మీకు ఎవరికైనా ఒక్కరికి ఇంకా పాత జీవితంలో చేసిన తప్పులు, ఆ పాపం ఇంకా మీకు గుర్తొస్తుంది ఉంది అంటే మీరు ఇంకా దేని వదల్లా, పాతవి మీ జీవితంలో గతించిపోలా, కొత్తవి మీ జీవితంలో మీరు తీసుకోలా. అంటే యేసయ్య దేనికోసం వచ్చి మీకోసం మృతి పొందాడో, మీకు నూతన సృష్టి ఇవ్వడానికి, అది ఇంకా మీరు తీసుకోలా. మీరు ఇంకా పాత జీవితంలో ఉన్నారు, పాత అన్ని మీకు తలంపులు వస్తుంది, ఇంకా దాంట్లోనే మీరు మునిగిపోతున్నారు. సరే, ఇప్పుడు ఇది దేని ఆపుతుంది? ఇలా మనం ఆగిపోవడానికి, ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్ళకుండా ఉండడానికి ఏది మనం ఆపుతుందంటే 3 టెంప్టేషన్లు. 3 టెంప్టేషన్లు ఉన్నాయి. మీకు తెలిసిందే,
నేను ఇప్పుడు చదవబోయే వచనం తెలుసు, దానిలో అర్థం తెలుసు, మరి మీకు తెలియని కోణంలో చెప్తా. సరేనా? ఇది నాకు తెలుసు కదా అని మనసును ఆపుకోవద్దు. సరేనా? ఓకే. 1 యోహాను 2:16 చివరి భాగం చదువుతున్నా, నేనే చెప్తున్నా. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చివరి భాగం. ఇప్పుడు వచనం చదవండి. 1 యోహాను 2:16. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇది తెలుసు కదా మనకు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తెలుసా తెలీదా? తెలుసు. తెలియని కోణంలో చెప్పేదా? మీకు తెలియని కోణంలో చెప్పేదా? దేవుడు నాకు బయలుపరిచాడు, మీకు నేను బయలుపరుస్తున్నా అంతే. దేవుడు చెప్పింది చెప్పమని చెప్తున్నా. ఇక్కడ ఏం అర్థం అంటే, మీరు ఈ లోకంలో యేసయ్య ఏ పని పైన వచ్చి ఆ పనిని పూర్తి చేసుకుని మన అందరినీ నూతన సృష్టి చేసి వెళ్ళిపోయాడో, అది ఇంకా మనం పట్టుకోలేదు, అందుకోలేదు, పుచ్చుకోలేదు అంటే దాని ఆపుతుంది ఏంటి అంటే ఇప్పుడు చదివిన వచనమే. 3 చెప్పారా? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ లోకంలో ఈ మూడిట్లే ఏదో ఒకటి మిమ్మల్ని, లేదు ఏదో ఒక 2 లేదు 3 కలిపి మిమ్మల్ని ఆపుతుంది. ఇప్పుడు ఈరోజు నేను వాక్య ఆరంభంలో ఒకటి చెప్పాను. మీ గుండెని అలా తీసి ముక్కలుగా చేసి సరిచేసి మరి రూపలో పెడతాం ఈరోజు అని చెప్పాం కదా. అది ఇప్పుడు వచ్చాం. దీనికి మీరు న్యాయంగా పని చేయాలి. ఏం పని చేయాలి తెలుసా? బయటికి చెప్పొద్దు. సరేనా? బయటికి చెప్పొద్దు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు, వాక్యం మాట్లాడేటప్పుడు మీలో ఏముందని మీరు తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్. దాన్ని వదలండి, మీ గుండె సర్జరీ జరిగిపోతాయి. అర్థమైందా మీకు? ఏంట్రా నువ్వు నాటి మధ్యరాత్రిలో పిలుచుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు ఏం అర్థం ఉందని అంటారా? మీకు అర్థం అయినా అవ్వకపోయినా దేవుడు ఇవ్వమనే మాటలు ఇదే కాబట్టి. ఎందుకంటే మన అందరికీ ఆశ ఉంది. ఏంటి? పండుగలు చేసుకోవాలా వద్దా? అందరికీ ఇష్టమే కదా పండుగలు అంటే. నాకు కూడా ఇష్టమే. మరి ఎందుకు చేయలేకపోతున్నామంటే మనం చేయాల్సిన పనులు చేసి పూర్తి చేసుకుని మనం పండుగలు చేస్తే బాగుంటుంది. పాతవి గద్దించెను అని ఒక్క పదముకు మన దగ్గర సమాధానం లేవండి. పాతవి గద్దించెను ఒక్క పదానికి మన దగ్గర సమాధానం లేవు. ఏం గద్దించాలి? నా పాత జీవితం గద్దించిపోవాలి. గద్దించిపోయిందా? లేదు. నా పాత పాపపు ఆలోచనలు గద్దించిపోయిందా? యేసుని ఎరగ ముందు ఇంకా గద్దించిపోలేదు. నేను చేసిన పాపములని వదిలిపోయిందా? లేదే. ఏం పండుగలు చేస్తాం? ఇప్పుడు ఇవన్నీ అయితేనే కదా పండుగలు చేసుకోవాలి. ఇప్పుడు ఇదే చేయలేదంటప్పుడు కొత్త వాయును ఎక్కడి నుంచి వచ్చింది? ఏది కొత్త కావాలా? ఇంకా ఎందుకు? పాతది ఇంకా మన నుంచి విడిచిపోలేదు కాబట్టి ఇంకా కొత్తగా ఏం కనిపిస్తాయి మనకు? ఇలాంటి స్థితిలో మన పండుగలు చేసుకోవాలంటే ఏ మనస్తత్వంతో పండుగలు చేయమంటారు చెప్పండి? అదేండి. ఓకే. ఇప్పుడు ఈ లోకంలో మనం యేసయ్య ఏ పని పైన వచ్చి మన నూతన సృష్టి చేయడానికి మృతి పొందాడో దాని ఆపేది, మన నూతన సృష్టి పొందడానికి ఆపేది ఈ 3లో ఏదో ఒకటి వస్తుంది. ముందుగా ద లస్ట్ ఆఫ్ ద ఫ్లష్ అంటే శరీరాశ. శరీరాశను ఇంగ్లీష్లో పదం ఉంది, హీడనిజం అంటారు. ఏమంటారు? హీడనిజం. HEDONISM. హీడనిజం అంటారు. హీడనిజం అంటే దీని ఏమర్థం అంటే సంతోషం సంబంధించిన ఆశ కలిగి ఉండడం. ఇది శరీర ఆశ. శరీరం ఉంది కదా, ఈ శరీరం వచ్చేసి సంతోషముకు సంబంధించిన ఆశ కలిగి ఉంటుంది. అది శరీరాశ. సరేనా? రెండోది వచ్చేసి ద లస్ట్ ఆఫ్ ద ఐస్ అంటే నేత్రాశ. నేత్రాశకు దీనికి ఇంగ్లీష్లో చెప్పబడింది మెటీరియలిజం. మెటీరియలిజం అంటే దానికి డబ్బు పైనను వస్తువుల పైనను ఆశలు కలిగి ఉండడం. డబ్బు పైనను వస్తువుల పైనను ఆశలు కలిగి ఉండడం. సరేనా? మూడవది ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. జీవపు డంబంలో 2 పదాలు ఉంది ఇంగ్లీష్లో, ఈగోటిజం, ఈగోయిజం. ఏమంటారు? ఈగోటిజం, ఈగోయిజం. 2 ఒకలాగానే కనిపిస్తుంది, చాలా తక్కువ తేడా ఉంటుంది. ఏంటి అంటే
ఇగోటిసం అనేది నేను చెప్పిందే అని అధికారం పట్టుకుంటాడు కదా. నేను చెప్పింది వినాలందే, చెయ్యాల్సిందే, అది ఇగోటిసం. ఇగోయిసం అంటే నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు. అర్థమైందా? ఈ రెండు, ఇది ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవపుడంబం. ఈ రెండు దేనికి తీసుకొస్తుంటే, ఒకటి నాకు శక్తి, బలం, అధికారం కావాలి, ఇంకోటి నాకు గౌరవం కావాలి, ఇంకోటి నాకు పదవి కావాలి. అర్థమైందా? ఇది జీవపుడంబం. ఇప్పుడు మనను యేసయ్య చేసిన పని, ఆ నూతన సృష్టి మన కోసం యేసయ్య చేసిపోయిన పని ఎందుకు మనం ఇంకా తీసుకోలేదంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనను ఆపుతుంది, లేకపోతే మూడు కలిపి మనను ఆపుతుంది. చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు మనం ఐడెంటిఫై చేయాలి. సో ఓకే, ఐడెంటిఫై ఎలా చేయాలండి? ఐడెంటిఫై చేసామనుకోండి, దీన్ని గుర్తొచ్చామనుకోండి, అంటే ఇదే నన్ను ఆపుతుంది, పాతవి నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు, పాత పాపములు ఇంకా నా నుంచి వెళ్ళట్లేదు, ఇంకా నేను ఆ పాపములు కానీ పాత ఆలోచనలు కానీ ఇంకా నా నుంచి వెళ్ళట్లేదు అంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి నాకు ఆపుతుంది. అది ఏంటి అని చూస్తే ఒక ఉదాహరణ తీసుకుందాం. సరేనా? ఉదాహరణ తీసుకుందాం. పౌలు తేటగా చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 22 వచనములలో 18 విషయములు మాట్లాడింటాడు. ఏం మాట్లాడింటాడు? 18 విషయములు మాట్లాడింటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:19 నుంచి 22 వరకు 18 విషయములు మాట్లాడింటాడు. అవన్నీ వదలమంటాడు. అవన్నీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు తండ్రి యొద్దకు చేరుకోలేరు అని తేటగా అక్కడ చెప్పేసి ఉంటాడు. సరేనా? ఇప్పుడు దాన్ని తిప్పండి. దాంట్లో చదవండి 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో మీరు చదివితే 18 వస్తుంది మీకు ఇలాంటిది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక్క పదం తీసుకుంటాం, అన్ని కాదు, ఉదాహరణ కోసం ఒక్క పదం తీసుకుందాం. ఎందుకంటే తెలియాలి కదా, మనం గుండెని తీసి ముక్కలు చేసి మరి సర్జరీ చేసి లోపల పెట్టాలనేది మీరే ఇప్పుడు చేసుకోబోతున్నారు. సరేనా? ఓకే, ఇప్పుడు ద్వేషం అనే ఒక పదం తీసుకుందాం. సరేనా? ద్వేషము అనేది శరీర సంబంధించింది అని 19వ వచనంలో పౌలు చెప్పేశాడు కదా. అంటే చెప్పబడిన 18 కూడా శరీర సంబంధించిందే, అది స్పష్టమైనవి చెప్పేశాడు. దీనిలో ద్వేషం అనే ఒకటి. ద్వేషం అంటే అర్థం ఏంటి చెప్పండి ఏంటి ద్వేషం అంటే? ఏంటి? పగన, అసూయ వేరు, ద్వేషం వేరు, రెండు ఉంది అక్కడ. ద్వేషం ఏమొస్తుంది చెప్పండి, దీనికి అర్థం చెప్పాలి మీరు. ఇప్పుడు అర్థం చెప్తే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను మీకు. అంటే ద్వేషం అంటే చెప్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలియదు, సరైన పదం తెలియదు. ద్వేషం అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏ బి ఉన్నారనుకోండి, సరేనా? ఇప్పుడు ఏకి బి పైన ద్వేషం ఉంది అంటే దానికి ఏమర్థం అంటే, బి ఏం చేసినా ఏకి నచ్చదు, బి ఏం చేసినా ఏ నచ్చదు. ఏ ఎప్పుడు చూసినా బిని ఒక్కలాగా, అంటే ఇష్టం వచ్చినట్టుగా నెగటివ్ మాట్లాడుతూనే ఉంటాడు, దూరం చేస్తూనే ఉంటాడు. అర్థమైందా మీకు? వీడి అస్సలు పడు. ఇది ద్వేషం. ఇది ఉండకూడదు అని పౌలు రాస్తున్నాడు. మన దగ్గర ఉందా లేదా? మన జీవితంలో యేసయ్యకు బిడ్డలైన మన జీవితంలో విశ్వాస బిడ్డలైనా కానీ, సొంత కుటుంబ సభ్యులైనా కానీ, లేదు అన్యులైనా కానీ, ఎవరితో ఒకరితోనో, ఇద్దరితోనో, 10 మందితో, 20 మందితో, 100 మందితో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ ద్వేషమును పెట్టుకుంటే తండ్రి యొద్దకు చేరుకోలేరు అని 22వ వచనంలో ఉంది. ఇదే గలతీయులకు 5:22లో పౌలు రాశాడు, తండ్రి యొద్దకు చేరుకోలేరు అని రాయబడింది. ఇప్పుడు ఈ ద్వేషం ఉంటే తండ్రి యొద్దకు చేరుకోలేమని మనకు తెలుసు. మరి ఈ ద్వేషంను వదిలిపెడతామా?
నాకు తెలిసి ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు నాకు తెలుసు. అన్నయ్యని తెలుసు, తమ్ముని కూడా తెలుసు. సరేనా? ఒకరికి పడదు. నిజ జీవితంలో జరిగింది చెప్తున్నా. ఒకరికి పడదు. ఈ నాకు తెలియదు వచ్చేటప్పుడు సరే సమానం చేద్దాం అని చెప్పేసి నేను ఒకరితో మాట్లాడా. నేను చెప్పాను అన్నయ్య తమ్ముడితో మాడని చెప్పాను. మాట్లాడితే నాకు వచ్చిన ఇద్దరు ఏసే బిడ్డలా. అర్థమైందా మీకు? నేను అనిల్ గురించి విశ్వాస బిడ్డలే. నేను దాంట్లో ఒకరితో మాట్లాడితే తనకు అర్థమైంది. అంటే తను కొంచెం దిగి వచ్చి మాట్లాడాలి, ఇంకో వ్యక్తితో మాట్లాడాలని తనకు అర్థమైంది. మరి ఏం చెప్పాడు తెలుసా? నా వల్ల అవ్వట్లేదు బ్రదర్, నేను చేయలేను బ్రదర్. ఏది? సొంత అన్నయ్యను, సొంత తమ్ముణ్ణి చూసారా ద్వేషం ఎలా పనిచేస్తుందో? నేను చేయలేను, నేను అతనితో సమాధానం కలిగి ఉండలేను, నేను అస్సలు అనేసాడు. ఏం చేయమంటారు? పాతవి గద్దించిందా? చెప్పండి. పాత జీవితం మొదలుపెట్టిన వాళ్ళు ఏసేలనే ఉన్నారు. పాత జీవితం మొదలుపెట్టారా? పాత పాపపు ఆలోచనలు పోయిందా వాళ్ళ దగ్గర నుంచి? పాత పాపములు పోయిందా వాళ్ళ దగ్గర నుంచి? పాతవి ఎక్కడ గద్దించింది? లేదు కదా. అందుకే పౌలు ఇలాంటి 18 రాశాడు. ఇప్పుడు ఈరోజు పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరము వచ్చాం. మనం ఇప్పుడు దగ్గర గంట అవబోతుంది. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం వచ్చాం కదా. వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి విషయాలు మన లోపల హృదయంలో పెట్టుకుంటే పాతవే ఇంకా గద్దించలేదు అనేటప్పుడు కొత్త వాయన ఎక్కడి నుంచి వచ్చేది చెప్పండి? కొత్త వాయను అనేది ఎక్కడి నుంచి వచ్చేది? సరే, ఇప్పుడు కొత్త వాయను అని దీని గురించి కాసేపు మాట్లాడదాం. ఈ కొత్త వాయనుని పౌలు మీకు వివరణ ఇస్తున్నాడు తెలుసా? ఈ పాతవి గద్దిస్తే ఇక్కడ స్థలం ఏమిటేనా? ఇక్కడ అంటే ఏ స్థలం? ఆలోచన చేసే విధానముగా ఓ స్థలం ఉంటుంది కదా. అది ఎలాగైనా ఉండి ఎక్కడైనా ఉండనివ్వండి. అంటే థాట్ ప్రాసెస్ అంటారు, థింకింగ్ ప్యాటర్న్ అంటారు. ఇప్పుడు ఆలోచన చేసే ఆ వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ ఇప్పుడు కాలైందా లేదా? పాతన్ని పోయి ఉంటే ఈ కాలైంది కదా. ఈ కాలైన దీని యేసయ్య తలంపులతో నింపితే అది కొత్త వాయును. అంటే ఇంక మీద అక్కడ ఉండదేంటి? యేసయ్య తలంపులే. యేసయ్య శరీరధారి వచ్చి ఏమేమి చేశాడో ఆ తలంపులే ఇక్కడ లోపల ఉంటాయి. ఎందుకు విశ్వాస బిడ్డ మారు మనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత రెగ్యులర్గా సంఘముకు రావాలంటే సంఘంలోనే మీకు ఆ స్థలమును నింపడానికి, ఆ ఆలోచన వ్యవస్థను నింపడానికి మీకు విషయాలు దొరుకుతాయి. కొత్త వాయు నుంచి ఉంది కదా, ఆ కొత్తవి మీకు సంఘంలోనే దొరుకుతాయి. ఆలోచన చేయండి. ఎప్పుడన్నా మీరు ఈ సంఘంలో వినిందే విన్నారా? అన్ని కొత్తవే. మరి కొత్తవి మీకు లోపల ఎక్కాలి అంటే అక్కడ ఆలోచన చేసే వ్యవస్థ ఉందే, అది ఖాళీ అయి ఉండాలి. అవ్విందా? చెప్పండి, అవ్విందా? ఇప్పుడు ఒక టంబ్లర్ ఉంది, నేను ఇలా పెట్టాను అనుకోండి. ఓ టంబ్లర్ ఉంది, ఇది కింద భాగం, ఓపెన్ భాగం ఇది కింద, ఏమి లేదు అనుకోండి. ఏమి లేదు, నేను ఇలా పెట్టాను, పోయగలరా అన్నా? పోయలేరు కదా. ఓకే, ఇప్పుడు ఇలాగే ఉంది, నిండుగా ఉంది, ఫుల్గా ఉందా? ఇవైనా పోయగలనా? పాతది ఫుల్గా ఉంటే కొత్తవి వెళ్తాయా? లేదు కదా. అందుకే పౌలు యేసయ్య బిడ్డల పోయిన నమ్మకం పెట్టుకుని రాశాడు. ఏది? పాతవి గద్దించెను, అయిపోయింది అన్నాడు. అయిపోయిందా? అయిపోయిందా? పాతవే ఇంకా అయిపోలేదంటే సంఘంలో నేర్పే కొత్త విషయములు మీ ఆలోచన వ్యవస్థలో ఎలా ఎక్కుతాయి? మీకు నేను ఎన్నోసార్లు చెప్పింటాను, బాబులారా, సహోదరులారా, వాక్యములు మీ జీవితంలో పనిచేయనివ్వండి బాబు. చెప్పానా? ఎందుకు చెప్పానంటే పాత దీన్ని ఖాళీ చేయండి రా బాబు, ఇప్పుడు ఈ కొత్తగా వస్తుంది, దీన్ని తీసుకోవాలంటే అక్కడ ఖాళీ స్థలం కావాలి. ఖాళీ స్థలం అక్కడ లేదంటే, పాతవి ఇంకా అక్కడే ఉందంటే పౌలు రాసింది మనకి కాదు. మనగా? చెప్పండి, పౌలు మనగా రాశాడు? లేదు. పౌలు రాసింది మన జీవితంలో పనిచేయదు. అంటే పౌలు రాసిన వాక్యం, దేవుని మాటలు మన జీవితంలో పనిచేయలేదంటే ఇంకా మన జీవితం ఎలాంటి జీవితం? పాతవి గద్దించలేదు. అందుకని అక్కడ ఆలోచన వ్యవస్థలో కొత్తవి రావాలి. కొత్త వాయువు అనేటప్పుడు రోజు వస్తూనే ఉంటుంది.
యేసయ్య బిడ్డల జీవితం ఎలాంటి జీవితం తెలుసా? రోజు రోజుకి గడియ గడియకి యేసయ్య పోలికలు మారుతూనే ఉండాలి. అది యేసయ్యలో కలిగి ఉన్న జీవితం. అప్పుడు ఆ పాతవి ఓకే, పాతవి ఒకే రోజులో పోతుందా? అవసరం లేదు పోవాలని, అవసరం లేదు. 5 సంవత్సరాలు కావాలా, 10 సంవత్సరాలు కావాలా, తీసుకోండి. ఎప్పుడు పోతాయి అంటే అది తన ఇష్టానికి తన పోదు. కొత్తవి వచ్చి ఆలోచన వ్యవస్థలో పాతవి ఉంది, కూర్చుంది. కొత్తది రాను 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 మీరు మార్పు చెందను యేసయ్య పోలికలో మీరు మారను పాతవి పోతూనే ఉంటది. ఒకరోజు చూస్తే మొత్తాన్ని పాతవి పోయి ఉంటది, కొత్తవి మాత్రమే ఉంటది. అప్పుడు 2 కొరింథీ 5:17 మన జీవితంలో పనిచేసింది. ఏంటి? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పోయింది, కొత్త వాయిను, ఇదిగో కొత్త వాయిను. సో 2 కొరింథీ 5:17 అప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పనిచేసింది. పనిచేయందుగా అతను అవకాశం ఇచ్చాడు కాబట్టి పనిచేసింది. ఓకే, ఎవరి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరన్నా ఒకరి పండగ చేసుకోవాలంటే ఏ పండగలు? యేసయ్య రాజ్యంలో ఏదైనా ఎప్పుడన్నా మీకు పండగ చేసుకోవాలంటే మీకు ఏం గుర్తు రావాలి? 2 కొరింథీ 5:17 గుర్తు రావాలి. ఏముంది? కాగా ఏం జరిగి ఉండాలి? కాగా ఎవడైనను క్రీస్తునందు నూతన సృష్టి. ఏముంది? నూతన సృష్టిలో ఉన్నాను అనిన ఎడల పాతవి గద్దించెను, ఇదిగో కొత్త వాయును. ఈ వచనం మీకు గుర్తొచ్చి ఈ వచన ప్రకారం మీ జీవితం ఉంటే మీరు పండగ చేయండి. ఒకరోజు కాదు, రోజుకి చేసుకోండి మీ వల్ల అయితే. అదండి నిజమైన పండగ. ఎందుకంటే యేసయ్య వచ్చింది ఆ ఉద్దేశం, తండ్రి పంపించింది ఆ ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇక్కడ తిరుగుతున్నాడు, ఇంకా మనలో కుమ్మరిస్తున్నాడు, మనపై వస్తున్నాడు, నింపుతున్నాడు అంటే అదే ఉద్దేశం. త్రియేక దేవునికి ఉద్దేశమే యేసయ్య వచ్చిన ఉద్దేశంను మన జీవితంలో సఫలం చేయడానికి. మరి మనం దానికి అవకాశం ఇస్తున్నామా లేదా అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐసియా 41:10 తీయండి, చదవండి ఒకసారి. ఐసియా 41:10 త్వరగా. ఐసియా 41:10 ముగిస్తున్నాం. నీవు నా దాసుడవనియు. బాగా అర్థం చేసుకోండి, యెహోవా తండ్రి సెలవిస్తున్నాడా? మన అందరి ఈ రోజు సెలవిస్తున్నాడు. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక అంటే నిన్ను వదిలిపెట్టగా ఏర్పరచుకొంటినంటియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొంతును, నీ మీద కోపపడిన వారందరూ అంతే. అయిపోయిందా? ఇది దేవుని వాగ్దానం. ఎప్పుడు తెలుసా? కాగా. ఎప్పుడు? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిలో ఉన్నాడు అని అర్థం. ఎప్పుడు తెలుసా? పాతవి గద్దించెను, ఇదిగో కొత్త వాయును. ఇది తండ్రి అయిన యెహోవా మనకిచ్చే వాగ్దానం. మీరు ఈ పని చేస్తే నేను ఆ పని చేసేసాను అంటున్నాడు. నేను ఆల్రెడీ మీకు చేసాను, మీరు ఈ పని చేసేదని పొందండి. ఏది? పాతదని అన్ని వదిలిపెట్టేసి మీరు యేసులో కొత్త నూతన సృష్టి కలిగి ఉండండి. నా వాగ్దానం మీ అంటున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక.